పవర్ అంటే ఇది కదా, ఎవడో మినిస్టర్ కొడుకు అంట, వాడు ఏదో లంగ పని చేసి పాక్సో కేసులో దొరికితే ఏ ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ మాట్లాడతలే, నేను ఆల్రెడీ 2-3 చూసిన అంతే. అరే మరి ఇంత ఉచ్చబడుతుందా మీకు ఆ ఎరుపుకోల గురించి మాట్లాడాలంటే? ఆ పిల్ల బచానికి సరిగా గడ్డం కూడా మొలవలే, వాడు వాళ్ళ అయ్య పవర్ తీసుకొని ఇదంతా చేస్తుంటే ఈ పిచ్చిన కొడుకులు వాడిని 24 hours లో అరెస్ట్ చేయకుండా వాడిని పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఒక వీక్ పర్సన్ దగ్గర మీ పవర్ చూపించడం కాదురా, జనాల కోసం నేను ఉంటా, జనాల కోసం నేను ఏదైనా చేస్తా అని నమ్మించి మోసం చేసే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చూపించండి మీ యాక్చువల్ పవర్. ఇదే ఒక పవర్ లేనోడు, ఒక బ్యాక్గ్రౌండ్ లేనోడు చేస్తే ఇప్పటికీ మహిళా సంఘాలు రోడ్డు మీద 24 గంటల్లో ఎన్కౌంటర్ లేకపోతే ఊరి. నువ్వు బయట సమాజంకి పాక్సో గురించి మాట్లాడే కన్నా ముందు నీ ఇంట్లో వాళ్ళు దాన్ని పాటిస్తున్నారో లేదో చూడు. నీ ఇంట్లో వాళ్ళే దాన్ని పాటించినప్పుడు, నీ మాట దేకనప్పుడు ఇక బయట వాళ్ళు నీ మాట ఎందుకు దేకింది నా బొచ్చు. May 8th రోజు కంప్లైంట్ ఫైల్ అయితే ఇప్పటి వరకు ఎవడాతులు బిక్తున్నారు మీరు? లేకపోతే వెనకాలనే మనీ సెట్ చేసుకుని ఈజీగా మ్యాటర్ సింపుల్ గా క్లోజ్ చేద్దామని చూస్తున్నారా ఏంది? మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లాయర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కడ పోయినారు? ఎవడన్నా ఒక్కడన్నది ఈ మ్యాటర్ గురించి మాట్లాడి మీకు ఎవరైనా ట్రాఫిక్ లో పోలీసులు పట్టుకుంటే ఇలా చేయండి, మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చి ఇవ్వకపోతే ఈ కేసులు పెట్టండి అని వేస్ట్ నాలెడ్జ్ చేయడం కాదు. పొలిటీషియన్స్ లేకపోతే వాళ్ళ కొడుకులు గవర్నమెంట్ ఇచ్చిన పవర్ ని రాంగ్ వే లో మిస్యూజ్ చేస్తే జనాలు ఏం చేయాలో అది చెప్పండి. మళ్ళీ హనీ ట్రాప్ అంట, దిమాక్ ఏమైనా దెంగిందా? దేన్ని వేస్తున్నామో తెలియనంత హోస్ట్ లో ఉంటారు జనాలు. హిందూ ధర్మం గురించి మాట్లాడి ఆడపిల్లలకి ఏమన్నా అయితే నేను ఉంటా అని అంటారు. ఇప్పుడు ఎక్కడ నాకు కనిపించట్లేదే. నాకు లీడర్ మూవీ ఇష్టం బ్రో. ఆ మూవీలో ఇట్లా ఒకటి రేప్ చేసి సీఎం దగ్గర పోయి అంటాడు, మనం ఒకటి సార్, మాకు మీరుండాలి మీకు మేముండాలి అని. నేను రియాలిటీలో చూస్తున్నా. ఇప్పుడు వాడు పరారంట, కనిపించట్లేదంట. నైస్. ఏదేమైనా దిస్ ఇస్ ఇండియా. ఇక్కడ ధర్మం కన్నా డబ్బులు ఇంకా పవర్ తో నడుస్తుంది. సో మీరు కూడా మీ ఓట్లు ఏదో బాడుకోగల కేసే కన్నా మీరు కూడా ఒక పార్టీ పెట్టేసి పొలిటీషియన్ అయిపోండి. అప్పుడు మీరు నచ్చిందంతా తినొచ్చు, నచ్చిందాన్ని వేయొచ్చు. నేనైతే నా పార్టీ పేరు లౌడాలో పార్టీ అని పెడతా బ్రో. ఎందుకంటే నా పార్టీలో ఉన్నోళ్ళు అక్కడ గవర్నమెంట్ కి ఇంకా బయట ప్రజల నోట్లో అదే పెడతారు కాబట్టి మేమైతే మాట మీద నిలబడేటోళ్ళం. ఇంకా మీరు మీ పార్టీకి ఏం పేరు పెడతారో కింద కమెంట్ సెక్షన్ లో పెట్టండి. అండ్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, ఫక్ ఎవ్రీవన్.